అని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్లోనే ఇస్తున్నారండి. అది ఏంటి నిహారిక గారు చెప్తారా, మీరు చెప్తారా సమాధానం? అయ్యో అదేం లేదండి. మనస గారు బేసిక్గా అదే ఇప్పుడు దాని కంటిన్యూషన్ క్వశ్చనే. సారీ, నాకు విజువల్ కోఆర్డినేషన్ కొంచెం తక్కువ ఉంది. సారీ. యాక్చువల్లీ అదే కంటిన్యూషన్ క్వశ్చనే. టీం అందరు కలిసి ఎక్టిక్గా ప్రమోషన్ చేశారు, కొన్ని వీడియోస్ బాగా వెళ్ళాయి, అన్నీ వెళ్ళినాయి. బట్ ఒక 2 days నుంచి మాత్రం మొత్తం మీరే ఉన్నారు సోషల్ మీడియా అంతా, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ. లైక్ షామిలీ గారితో కంపారిజన్ ఏదో ఏంటి, ఎంజాయ్ చేస్తున్నారా దీన్ని, లేదంటే కొంచెం మీరు ఇంట్రోవర్ట్గా కనిపిస్తున్నారా, లేదంటే ఫీల్ అవుతున్నారా ఏమన్నా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం కెమెరా షై బాగా ఎక్కువ. అందుకే నేను బిహైండ్ ద కెమెరా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా. కెమెరా వెనకాల వేరే ఉంటుంది, కానీ నాకు బట్ 2 days నుంచి కెమెరా మొత్తం మీరే కనిపిస్తున్నారు కదా. అదే ఫార్చునేట్లీ మన తెలుగు యూత్, అదే తెలుగు అబ్బాయిలందరూ ఏంటంటే మంచి వాళ్ళు. బేసిక్గా అమ్మాయిలు ఏదైనా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు. అందులో డైరెక్టర్ అనగానే ఎక్కడో చిన్న పాజిటివిటీ వచ్చినట్టుంది. సో అలా ఆల్ ది బెస్ట్ అండి. రమేష్ గారు, ఆవిడ చాలా మోడెస్ట్ చెప్తున్నారు కానీ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా ప్రమోషన్ గ్రూప్లో మా గ్రూప్లలో ఆవిడ పెట్టి పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చదు సార్ ఇంత అటెన్షన్. ఆబ్వియస్లీ అంత కష్టపడి వచ్చారు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా అయ్యి, చెప్పనివ్వండి కొంచెం, ఇప్పుడు డైరెక్టర్గా వచ్చి ప్రమోషన్స్ ఎక్కడ ఆవిడకి కుదరలేదు వర్క్ వల్ల. బట్ ఫైనలీ షీఈస్ గెటింగ్ ఇట్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్. యూత్, తెలుగు యూత్. రమేష్ గారు, యాక్చువల్ అదే ఈ సినిమాకి సంబంధించి లెక్కలన్నీ ఎక్కువ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి